ఏంటి వెంకన్న, వచ్చే సీజన్లో ఏం పంటలు వేద్దాం అనుకుంటున్నావు? ఏమో సుబ్బయ్య, ఏం చేయాలో తోచడం లేదు. పంట ఖర్చులు, ముఖ్యంగా ఎరువుల ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడులు పెరగడం లేదు. ఇప్పుడు దిగులు పడక్కర్లేదు, నానో ఎరువులు వచ్చేసాయట. అవి వాడితే పంట ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయట. వాటి గురించి బైరాజు ఫౌండేషన్ వారిని అడిగి తెలుసుకుందాంరా. నమస్కారం. మనం ఇప్పుడు నానో ఎరువులు రైతులు చాలామంది నోట్లో ఇప్పుడు నాంతాంది, ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు రైతుల నోట్లో కానీ కొద్దిగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. మనం ఈ వీడియోలో ఆ నానో ఎరువులు వాడకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అసలు నానో ఎరువులు అంటే ఏంటి అంటే, నానో ఎరువులు అరుకుల రూపంలో ఇస్తున్నారు. నానో ఎరువులు అంటే ఏంటి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఇదేమి లేదు, ఇంతవరకు మనకి ఎరువులన్నీ కూడా మరి గుళికల రూపంలో నుండి మనకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఈ నానో ఎరువుల రూపంలో ఏంటంటే మన పోషకాలన్నీ కూడా బాగా మైక్రోనైజ్ అవుతాయి. చాలా సూక్ష్మంగా పలుకులుగా చేసి, అలాగే ఆ పలుకులన్నీ కూడా నీటిలో బాగా కరిగి మనం మొక్క మీద చల్లినప్పుడు ఆ మొక్క ఆకుల ద్వారా పూర్తి సామర్థ్యంతో దాన్ని వినియోగించటం, మొక్కలు తయారు చేయటమే తయారు చేసే ఎరువులని నానో ఎరువులు అంటారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఎరువుల లిక్విడ్ అంటే అరుకుల రూపంలో వస్తున్నాయి. అంచేత దీన్ని మనం నానో అరుకుల పోషకాలు అని చెప్పుకుందాం. ఇవి సాధారణంగా ఈ అరుకులన్నీ కూడా 1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసేటైతే మరి మొక్కకి పూర్తిగా వినియోగం అవుతుంది. ఇది నానో ఎరువులు అంటే. అసలు నానో ఎరువులు ఎందుకు మనం మారాలి? ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం, డిఏపి, యూరియా 2 వాడుతున్నాం. డిఏపి అండి, యూరియా అండి, ఇతర కాంప్లెక్స్ అన్నీ కూడా గుళికల రూపంలో వాడుతున్నాం. అవి వాటికంటే ఇవి బాగా మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ నానో ఎరువుల రూపంలో, ఈ అరుకు రూపంలో తయారు చేసి రైతులకు అందిస్తున్నారు ప్రభుత్వం వారు. ఇది ఒక 500 మిల్లీలీటర్లు అంటే ఒక 1/2 లీటర్ నానో యూరియా ద్రావణం కనుక మనం చూసినట్టయితే అది ఒక 50 కిలోల యూరియాలో ఎంతైతే నత్రజని ఉంటుందో అంతా కూడా దాంట్లో ఉంటుంది. అంటే మీకు అనుమానం అవ్వచ్చు, అది 50 కేజీలు కదా, ఇది 1/2 లీటర్ కదా అని. అంటే కాన్సన్ట్రేట్ చేసి మనం చెప్పుకున్న మైక్రోనైజ్ చేసి దాన్ని 1/2 లీటర్లో ఆ పోషకాలన్నీ పెట్టి మనకు సప్లై చేస్తున్నారు. ఈ 1/2 లీటర్ కూడా మనం 1 ఎకరానికి చల్లుకుంటే అది 1 బస్తా యూరియా చల్లుకున్నట్టు అన్నమాట. అంటే ఎంత తేలికైపోయింది చూడండి. దీని ధరకు వచ్చేవాడికి 1/2 లీటర్ 230 రూపాయలు. అంటే ప్రస్తుతం యూరియా బస్తా కంటే కొంత తక్కువ కదా. అంటే యూరియాకి సబ్సిడీ ప్రభుత్వం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి పెద్దగా తేడా లేదు, కానీ 50-60 రూపాయలు తేడా ఉంది. ఇక రెండవది ముఖ్యమైనది ఏంటంటే డిఏపి. రైతులు ఎక్కువగా వాడేది డిఏపి. ఈ డిఏపి కూడా నానో ఎరువుల రూపంలో మనకు అందిస్తున్నారు. ఇది ఒక 1/2 లీటర్ నానో డిఏపి అరుకులో కనుక చూసినట్టయితే 8% ఎన్, 16% భాస్వరం ఉంటాయి. ఇవి ఒక డిఏపి బస్తాలో కంటే కొద్దిగా పోషకాలు తక్కువ ఉన్నా దీని వినియోగ సామర్థ్యం పూర్తిగా ఉంటుంది. ఇందులో ఎంత ఉందో కూడా అంత పూర్తిగా ఉంటుంది. అయితే ఈ మనం వాడేటువంటి ఈ గుళికల రూపంలో వాడే వాటిలో కొంత పోషకాలు మరి కరిగి నీటిలో కరిగి నీటి కింద పొరలో కరిగి ఆ కింద నీటిలో కానీ తద్వారా కాలంలోకి, చెరువుల్లోకి, అలాగే నీటిలోకి వెళ్ళటం జరుగుతుంది. ఆ వేస్టేజీ ఈ దీంట్లో ఉండదు. అందుకనే ఒక 1/2 లీటరు ఈ నానో డిఏపి కనుక చల్లినట్టయితే ఒక బస్తా డిఏపి వేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో అంత ఉపయోగం ఉంటుందని మరి శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇక రేటు విషయానికి వస్తే నానో డిఏపి ధర బస్తా 600 రూపాయలు. అదే మనం మామూలుగా వాడే డిఏపి బస్తా ధర అయితే మరి మీకు అందరికీ తెలుస్తుంది, సుమారు 1400 రూపాయలు ఉంటుంది. అంటే సుమారు 800 రూపాయలు రేటు తేడా వస్తుంది. మరి ఇంత రేటు తేడా ఒకటి రాకుండా ఇంకా లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో తెలుస్తుందాం. ముందు అనుకున్నట్టు మరి ఎరువుల రేట్లు, నానో ఎరువుల రేట్లు, గుళికల రేట్లు రూపంలో వచ్చే ఎరువుల రేట్ల కన్నా తక్కువగా ఉంటాయి.
రెండవది ఏంటంటే రైతుకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. ఇప్పుడు మామూలుగా ఎక్కడో ఏదో షాప్లో కొనుక్కొచ్చి పొలం దగ్గరికి వెళ్ళాలంటే బస్తా పడుతుంది. అలాగే మళ్ళీ లేబర్ ఖర్చులు, ఆ చల్లడానికి ఖర్చులు కూడా ఈ నానో ఎరువులు వాడినట్లయితే కొంతవరకు కలిసి వస్తుంది. అలాగే ఈ అరుకులు మనం ఏం చేయాలంటే నీటిలో కలిపి 1 లీటర్ నీటికి 2 నుంచి 4 మిల్లీలీటర్లు కలిపి చాలా పిచికారి చేయాలి. అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే వీటితో పాటు పురుగు మందులు కూడా కలిపి చల్లుకోవచ్చు అంటున్నారు. అలా అయితే మనకి ఇంకా కొంతవరకు ఖర్చులు కలిసి వస్తాయి. ముందు ఖర్చులు ఎలా ఉన్నా ఈ లేబర్ మనకి సరిగా అందుబాటులో ఉండలేదు. ఆ రిలీఫ్ కూడా కొంతవరకు మనకి వస్తుంది. ఇంకా మరో లాభం ఏంటంటే ఈ మొక్క మనం మొక్క మీద చల్లుతాం. ఇది మన పురుగు మందు చల్లినట్టు నీటిలో కలిపి చల్లుతాం. ఈ చల్లింది ఏమవుతుందంటే అది పూర్తిగా ఆకు పీల్చుకుని మొక్కకే అందుతుంది. మొత్తం మనం చల్లిన పోషకాలన్నీ కూడా పూర్తిగా మొక్క పీల్చుకుని మొక్క తీసుకుంటుంది. అదే మనం ఈ గుడ్లు వాడే ఎరువులు ఏమైనా అనుకోండి, వాటిలో కొంతమేర ఏం చేస్తుందంటే నీటిలో కలిపి భూమి అడుగు పొరలో కలిపి అక్కడి నుంచి మళ్ళీ కింద అడుగు నీటిలోకి వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న కాళ్ళలో కానీ చెరువులో కానీ నూతుల్లో కానీ ఈ ఎరువుల అవశేషాలు ఇప్పుడు మనం మరి ఎక్కువగా ఉండటం మనం గమనించడం జరిగింది. అది నానో ఎరువులు కనుక చల్లినట్టయితే మరి ఆ ప్రాబ్లం కొంతమంది అలా ఉండటం వల్ల ఈ ప్రమాదం మనం తప్పించడం వల్ల నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కూడా కొంతవరకు తగ్గించవచ్చు. ఇంకా రెండోది ఏంటి, ఫైనల్గా మనకు కాకపోవచ్చు, డైరెక్ట్గా మనకే కాకపోవచ్చు, ఈ కంపెనీలకు కానీ ప్రభుత్వానికి కూడా ట్రాన్స్పోర్ట్ రూపంలో ఖర్చు చాలా వరకు తగ్గుతాయి. మన దేశానికి చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం ఎరువులు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. అలాగే మన కంట్రీలో ఉన్నటువంటి మరి ఎరువుల ఫ్యాక్టరీలు కూడా వాళ్ళు ఎరువులు తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడో కంపెనీలో తయారైంచడం కానీ రష్యా నుంచి కానీ మనకు రావటం, మళ్ళీ మేము అక్కడ రేవు నుంచి కానీ ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి హోల్సేల్ రావటం, హోల్సేల్ నుంచి మళ్ళీ రిటైల్ రావటం, రిటైల్ నుంచి మళ్ళీ రైతుకి రావటం, ఇలా 4-5 స్టెప్పులు ఈ ట్రాన్స్పోర్ట్ ఉండడంతో ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అలాగే హోల్సేలర్కి వచ్చినాయి కానీ లేదా కంపెనీ వాళ్ళు కానీ ఆ డిస్ట్రిక్ట్లో 2 స్టాక్ పాయింట్ పెట్టి గోడౌన్ పెట్టి నిలబెట్టుకోవాల్సి ఉంది. దాంట్లో కూడా ఖర్చులు అవుతాయి. ఎప్పుడైతే మనందరం కూడా నానో ఎరువుల వాడకానికి వస్తామో అప్పుడు ఈ కంపెనీ వాళ్ళగా ఉండండి, ప్రభుత్వానికి కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గి చాలా రిలీఫ్ వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గినాయో అప్పుడు ఈ నానో ఎరువుల రేటు ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకేత మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మరి మామూలు ఎరువుల కంటే ఈ రేట్లు ఈ ఖర్చులు రావడం తక్కువ అవటం, ఈ మామూలు ఎరువుల కన్నా ఈ నానో ఎరువుల రేట్లు తక్కువగా ఉండటం, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, లేబర్ ఖర్చులు తగ్గడం, అలాగే పిచ్చిగారి చేసిన ఎరువు అంతా కూడా మొక్క తీసుకోవటం, అలా చల్లిన ఎరువు మొక్క తీసుకుంటే కొంతేమో అదే మామూలు ఎరువులు అయితే భూమిలో లోపల గడపడం కొంతమార అది మనకి అపకారం చేయటం, అదే వాతావరణ కాలుష్యం కానీ లేకపోతే నీటి కాలుష్యం కానీ చేయడం జరుగుతుంది, లేకుండా చేయొచ్చు. ఇంకో ప్రభుత్వానికి కూడా ట్రాన్స్పోర్ట్ వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. మరి ఇన్ని లాభాలు ఉండటం వల్ల మరి రైతులు దీంట్లోకి మారటం మంచిది. ఇంకోటి ఏంటంటే పూర్తి సామర్థ్యంతో మొక్క కనుక ఈ ఎరువులు తీసుకుంటే రాబోయే రోజుల్లో పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక పక్క పంట దిగుబడులు పెరిగితే ఒక పక్క పంట ఖర్చులు తగ్గించినట్టు అవుతాం. సో ఈ లాభాలు ఉన్నాయి కాబట్టి మరి మీ అందరికీ మీ అందరి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈసారి నుంచే మీరు ఈ ఎరువులు వాడటం, ఈ నానో ఎరువులు వాడటం మొదలెట్టండి. మీరు వాడటమే కాకుండా మీకు తెలుసున్న మన గ్రామాల్లో ఉండే ఇతర రైతులు కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఈ ఎరువులు వాడించడానికి ప్రయత్నించడంగా బైరాజ్మెంట్ విజ్ఞప్తి చేస్తున్నారు. మనం అనుకున్నటువంటి ఈ నానో ఎరువులు అవనండి, డిఏపి అవనండి, మరి ప్రభుత్వ రంగ సంస్థ, సహకార సంస్థ ఇఫ్కో ఫెర్టిలైజర్స్ వారు తయారిస్తున్నారు. అదొక ప్రముఖ సంస్థ, నాణ్యమైన ఉత్పత్తులు తయారీ సంస్థ. మరి అది కూడా ఆలోచించుని మరి మన రైతులందరూ ఈ నానో ఫెర్టిలైజర్స్ వాడకానికి మారాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది కొత్త ప్రోడక్ట్, దీని గురించి అనేక అనుమానాలు రావచ్చు. మీకు ఏ విధమైన అనుమానం ఉన్నా బైరాజ్ ఫౌండేషన్ వారు కానీ లేదా లోకల్గా ఉండే రైతు భరోసా కేంద్రం వారు కానీ
సంప్రదించి మీ అనుమానాలు నివృత్తి చేసుకుని వచ్చే పంటల్లో దీని వినియోగం బాగా ఎక్కువ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వివరాల కొరకు మరియు సందేహాల కొరకు మా హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించగలరు. ధన్యవాదములు.